ఏమి? వెరీ గుడ్. అందరూ క్లోజ్ చేసుకోండి హ్యాండ్స్ ఇట్లా. అందరూ ఇట్లా కట్టుకోండి చేతులు. ఇప్పుడు చూడండి, వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ మీల్. వాష్ యువర్ హ్యాండ్స్, చెప్పండి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ మీల్ అంటే ఏమి? అన్నం తినక ముందు మనం హ్యాండ్ వాష్ సబ్బుతో చేసుకోవాలి. ఆ తర్వాత అన్నం తిన్న తర్వాత కూడా మనము హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకోవాలి. అర్థమైందా పిల్లలు? అలాగే ఆల్వేస్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద అవుట్ బిన్ అంటే డస్ట్బిన్. పిల్లలు అన్నా మళ్ళా చూడండి, ఆల్వేస్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్ అంటే ఏమి? చెత్త ఉంది కదా నాన్న, చెత్తను తీసుకోపోయి డస్ట్బిన్ అంటే అక్కడ ఉంది కదా చెత్త బుట్ట, ఏమంటారు? డస్ట్బిన్ అంటే అందులో తీసుకుపోయి వేయాలి. మీ ఇంట్లో కూడా చెత్త డస్ట్ అంటే చెత్తను తీసుకుపోయి మీ అమ్మను ఒక డస్ట్బిన్ పెట్టమని చెప్పి అందులోకే వేయాలి. ఎందుకంటే మీరు ఎక్కడంటే అక్కడ డస్ట్ వేసేసినారనుకో ఏమైతుంది నాన్న? వాటిపైన ఈగలు దోమలు వచ్చి అంతా చుట్టుకొని మళ్ళీ మనం తినే ఆహారం పైన వచ్చి వాళ్తాయన్నమాట. కాబట్టి మనం డస్ట్ని తీసుకుపోయి డస్ట్బిన్లోనే వేయాలి. అర్థమైంది? చేస్తారు అప్పుడు మీరందరూ? వెరీ గుడ్. ఫినిష్ యువర్ హోంవర్క్ ఇన్ టైం. ఫినిష్ హోంవర్క్ ఇన్ టైం అంటే ఏమి? ఫినిష్ యువర్ హోంవర్క్ ఇన్ టైం అంటే ఏం చెప్తున్నాను? సమయానికి మీ యొక్క హోంవర్క్ చేయండి. తెలుసా మీకు? ఇప్పుడు నేను రాసిచ్చేవి ఈవినింగ్ టైంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ యొక్క హోంవర్క్ని ఫినిష్ చేసేయండి అర్థం. అనా తేజు తర్వాత వచ్చి కవర్ యువర్ మౌత్ వెన్ యూ స్నీజ్ అంటే ఏమి? తుమ్మేటప్పుడు తుమ్మొస్తుంది కదా, తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు మనము చెయ్యి అడ్డంగా పెట్టుకొని తుమ్మాలి, దగ్గాలి. అర్థమైందా పిల్లలు? అలాగే లక్కీ చూడు, కట్ యువర్ నెయిల్స్ రెగ్యులర్లీ అంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఈ నెయిల్స్ ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకపోతే ఏమైతుంది? అందులో మురికి మొత్తం చేరిపోయి మనం అన్నం తినేటప్పుడు అన్నం లేక మురికి అంతా వెళ్ళిపోతుంది కడుపులోకి వెళ్ళిపోతే కడుపులో మనకి అప్పుడప్పుడు ఏమి కడుపునొప్పి మేడం అంటూ ఉంటారు. ఎందుకంటే అందులో పురుగులు పడిపోతాయి కడుపులో. కాబట్టి ప్రతి పిల్లలు మీరందరూ కూడా నెయిల్స్ కట్ చేసుకోవాలి. అలాగే విష్ యువర్ ఎల్డర్స్ అంటే ఏమి? విష్ యువర్ ఎల్డర్స్ అంటే ఏమి? పెద్దలకు నమస్కారం చేయండి. ఎవరైనా మన ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళకి ఏం చెప్పాలి? తాతయ్య కానీ అవ్వ కానీ ఎవరిని వస్తే నమస్తే తాతయ్య, నమస్తే అమ్మ, నమస్తే పిన్ని, నమస్తే చిన్నాన్న, నమస్తే మామ, నమస్తే అత్త అని మనం ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళకి మనము నమస్కరించాలి. అలాగే పిల్లలు అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ. స్కూల్ అంటే ఏమి? స్కూల్కి ప్రతిరోజు హాజరు కాండి, హాజరు అవ్వండి. అర్థమవుతుందా? అటెండ్ స్కూల్ రెగ్యులర్ అంటే ప్రతిరోజు నిలిచిపోకుండా స్కూల్కి రండి. వెరీ గుడ్. అలాగే టేక్ మీల్ అట్ రైట్ టైం. టేక్ మీల్ అట్ రైట్ టైం అంటే ఏమి? సరైన సమయానికి భోజనం తినండి. సరైన సమయానికి భోజనం తినండి. అర్థమైందా పిల్లలు? ఆ తర్వాత వచ్చి ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే ఏమి? గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య. గ్రాండ్ మదర్ అంటే నానమ్మ, అమ్మమ్మ. గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ, నానమ్మ. అలాగే ఫాదర్ అంటే ఎవరు? నాన్న. ఫాదర్ అంటే, మదర్ అంటే అమ్మ, సిస్టర్ అంటే అక్క లేక చెల్లెలు, బ్రదర్ అంటే అన్న లేక తమ్ముడు, ఆంటీ అంటే పిన్ని లేక అత్త, అంకుల్ అంటే బాబాయి లేక మామ. అలాగే
ఈజ్ మై ఫ్యామిలీ. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అంటే ఇది మా కుటుంబం.